రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బంది కేంద్రాలకు తరలి వెళ్లారు. పంపిణీ కేంద్రాల వద్ద పోలింగ్ సామగ్రిని తీసుకున్న సిబ్బంది ఈసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో తమకు కేటాయించిన కేంద్రాలకు తరలారు. ఈసీ మార్గదర్శకాల మేరకు ఉదయం జరిగే పోలింగ్ కోసం కేంద్రాల్లో పోలింగ్ సిబ్బంది ఏర్పాట్లు చేసింది. రాత్రికి పోలింగ్ కేంద్రాల్లోనే బస చేస్తున్న సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక కేంద్రాలపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. పరిధిలోని 15 నియోజకవర్గాల్లో 4119 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో 312 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా 45,36,852 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పోలింగ్ కు సిద్ధమైంది. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న పోలింగ్ కోసం రంగారెడ్డి పరిధిలోని 8 నియోజకవర్గాల్లో 3,453 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వికారాబాద్ పరిధిలోని 4 నియోజకవర్గాల్లో 1,133 పోలింగ్ కేంద్రాలు, మేడ్చల్ పరిధిలోని 5 నియోజకవర్గాల్లో 2,439 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రాల్లో పోలింగ్ సిబ్బందికి అధికారులు ఎన్నికల సామాగ్రిని అందజేశారు. రంగారెడ్డి జిల్లాలో 15,212 మంది, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 12,510 మంది సిబ్బంది, వికారాబాద్ జిల్లాలో 5,449 మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. మొత్తం 347 మంది అభ్యర్థులు పోటీ పడుతున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఓటర్లు తమ తుది తీర్పును ఈవీఎంలో నిక్షిప్తం చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాల నుంచి మొత్తం 215 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 29,56,439 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వరంగల్, హన్మకొండ జిల్లాలకు సంబంధించి పోలింగ్ సామాగ్రి పంపిణీని యనుమమల మార్కెట్లో నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లాలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పోలింగ్ సామాగ్రి పంపిణీ నిర్వహించారు. డోర్నకల్ నియోజకవర్గానికి సంబంధించి ఈవీఎంల పంపిణీని మరిపెడలోని సెయింట్ అగస్టిన్ పాఠశాలలో చేపట్టారు. జనగామ జిల్లాలో పోలింగ్ సామాగ్రిని సాంఘిక సంక్షేమ పాఠశాలలలో మొత్తం 303 పోలింగ్ కేంద్రాల్లో 98 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. భూపాలపల్లి జిల్లాలోని అంబేడ్కర్ మైదానంలో పోలింగ్ సామాగ్రిని అధికారులకు పంపిణీ చేశారు. భూపాలపల్లిలో మొత్తం పోలింగ్ కేంద్రాలు 317 కాగా ఇందులో 109 సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 276 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 29 లక్షలకు పైగా ఓటర్లు తేల్చనున్నారు. నల్గొండ జిల్లాలో 1,768, సూర్యాపేట జిల్లాలో 1,201, యాదాద్రి భువనగిరి జిల్లాలో 566, మొత్తంగా 3,535 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లాలో 336, సూర్యాపేట జిల్లాలో 176, యాదాద్రి భువనగిరి జిల్లాలో 294 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించిన ఎన్నికల అధికారులు ప్రలోభాల కట్టడికి తగిన చర్యలు చేపట్టారు. కేంద్ర రాష్ట్ర బలగాలతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్లోని 14 నియోజకవర్గాల్లో పోలింగ్ సామాగ్రి పంపిణీ దాదాపుగా పూర్తయింది. సుమారు 400కు పైగా రూట్లలోని 3,875 పోలింగ్ కేంద్రాలకు ఆయా నియోజకవర్గాల పరిధిలోని పంపిణీ కేంద్రాల నుంచి సామాగ్రి తరలివెళ్లింది. సుమారు 6,500కు పైగా బ్యాలెట్ యూనిట్లు, 4,800కు పైగా కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్లను ఈ ఎన్నికల కోసం వినియోగిస్తున్నారు. మహబూబ్ నగర్, దేవరకద్ర, జడ్చర్ల నియోజకవర్గ పంపిణీ కేంద్రాలను జిల్లా కలెక్టర్ రవి నాయక్ పరిశీలించారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం సహా కొల్లాపూర్, అచ్చంపేటలోని పంపిణీ కేంద్రాలను నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ సందర్శించారు. గద్వాల, అలంపూర్ నియోజకవర్గ పంపిణీ కేంద్రాలను జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ రితిరాజ్ పరిశీలించారు. నారాయణపేట, మక్తల్ నియోజకవర్గ పంపిణీ కేంద్రాలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తనిఖీ చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సెక్టోరియల్ అధికారులు, పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు పంపిణీ కేంద్రాలకు చేరుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 10 శాసనసభ నియోజకవర్గాల్లో పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. సంగారెడ్డి జిల్లాలో 1,609 కేంద్రాలను, మెదక్ జిల్లాలో 579, సిద్దిపేట జిల్లాలో 1,151 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. సంగారెడ్డి జిల్లాకు సంబంధించి 7,068 మంది సిబ్బంది, 296 మైక్రో అబ్జర్వర్లను నియమించిన ఈసీ 70 మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. 352 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మెదక్ జిల్లాకు సంబంధించి 579 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా 1,853 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. సిద్దిపేట జిల్లాకు సంబంధించి 1,151 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా మొత్తం 4,604 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పోలింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
13 నియోజకవర్గాల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 29,38,424 మంది ఉన్నారు. మొత్తం 3,617 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా 13 నియోజకవర్గాల్లో కలిపి బరిలో 216 మంది అభ్యర్థులున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1065 సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించారు. ఆయా స్థానాల్లో వెబ్కాస్టింగ్, వీడియో చిత్రీకరణ ద్వారా ప్రత్యేక దృష్టి సారించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9,000 మంది పోలింగ్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 50 సున్నితమైన ప్రాంతాలు గుర్తించగా మంథని తూర్పు డివిజన్పై ప్రత్యేక దృష్టి సారించారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో పోలింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోటీలో 146 మంది అభ్యర్థులుండగా మొత్తం 22,11,000 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2,856 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేయగా వీటిలో 321 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి 4, కొన్నింటికి 5 చొప్పున ఎన్నికల సిబ్బందిని నియమించారు. సిర్పూర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మిగిలిన చోట్ల సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ కోసం 2 జిల్లాల అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఖమ్మం జిల్లాలో 1,456, భద్రాద్రి జిల్లాలో 1,098 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల సిబ్బందికి ఈవీఎంలు, వీవీప్యాట్లు, కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు సహా పోలింగ్ సామాగ్రి, ఓటర్ జాబితా అందజేశారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 6,000 మంది ఎన్నికల అధికారులు, సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5,000 మంది ఎన్నికల సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తించనున్నారు. వీరితో పాటు పోలింగ్ సిబ్బంది కూడా ఎన్నికల విధుల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు.